నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మెగా9 ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక నుంచి శివప్రసాద్ గురువు గారితో రాశి ఫలితాలు మన మెగా9లో ప్రసారం అవుతూ ఉంటాయి. మీరు ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారో అన్న విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ గురువు గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఏప్రిల్ మాసం చెప్పండి. వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వృషభ రాశిలోనే గురువు ఉండటము, తర్వాత వృషభ రాశికి ఏకాదశములో షష్టగ్రహ కూటమికి సంబంధించినటువంటివన్నీ మీనరాశిలో ఉండేటువంటి గ్రహాల యొక్క ఏర్పాటు వలన ఇక్కడ వృషభ రాశి వాళ్ళు ఈ మాసములో అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి చేసుకోవటము, వాళ్ళ మాటకు విలువ పెరగటము, సమాజములో వీళ్లకు గౌరవము కూడా పెరగటము, ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు ఆడవాళ్లకు ఇంకా విలువలు పెరగటము, ఆధ్యాత్మికమైనటువంటి వాటిల్లో వీళ్ళు పాల్గొనటము, వీళ్ళు దాన ధర్మాలు చేసేటువంటి విధముగా వీళ్ళు ముందుకు వెళ్ళటము, వీళ్ళు చెయ్యటమే కాకుండా వీళ్ళు నలుగురితో చేయించే విధముగా ముందుకు వెళ్ళటము, ఉద్యోగాలు అనూహ్యముగా వీళ్లకు రావటము, ఎప్పటి నుంచో రావాల్సినటువంటివి వీళ్లకు రావటం, అందరూ గౌరవించటము, ఆదరించటము, పదవులు ఎప్పటి నుంచో వేచి ఉండేటువంటి వాళ్లకు పదవులు ఖాయం కావటం, వస్తుంది అని కాకుండా వస్తుందో రాదో అనే తర్జన భర్జనల మీద ఖాయం కావటం, పదవి మనకు ఖచ్చితంగా రాబోతున్నది, ఇస్తామన్నారు అనేటువంటి ఆనందముతో కుటుంబం అంతా కూడా సంతోషముగా గడుపుకోవటము, ఇవన్నీ కూడా ఉంటాయి వృషభ రాశి వాళ్లకు. ఏది అనుకున్నా సకాలంలో అనుకున్నది అనుకున్నట్టుగా ఆ పనులు చేసుకోవటము, కొత్త వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటి గురించి ఆలోచన చేయటము, కొత్త ప్రదేశాలకు వెళ్ళటము, కొత్త ప్రదేశాలకు కొత్త వాళ్ళు పరిచయం కావటము, అన్నీ విచిత్రమయంగానే జరుగుతాయి వృషభ రాశి వాళ్లకు. పాత వాళ్లను అనవసరముగా మనము పోగొట్టుకున్నామే, వీళ్లను మళ్ళీ మనం కలుసుకుంటే బాగుంటుంది అని కించిత్ ఒక ఆలోచన చేసి మళ్ళీ పాత వాళ్ళను మళ్ళీ దగ్గరికి తీసుకునేటువంటి విధానముగా ముందుకు వెళ్ళటము కానీ, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉండేటువంటి దాని వలన లాభాలు గడించటము, మామూలుగా ఈ సంవత్సరం ఇంకా మాకు తిరుగులేదు, బాగుంది, మేలు జరుగుతుంది అనేటువంటి దృక్పథంతో ప్రారంభం నుంచే కూడా యోగవంతముగా ఉండటం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇప్పుడు కుజుడి యొక్క ప్రభావము కానీ, మళ్ళీ మామూలుగా గురువు ఇక్కడ ఉండేటువంటి దానివల్ల కావచ్చు, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా అనుకూలవంతముగా ఉండేటప్పుడు పనులన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి. అంటే వీళ్ళకు మంచి యోగం చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళ విద్యార్థులు అనుకున్నటువంటి ర్యాంక్స్ సాధించడము, ఖచ్చితముగా ఇంట్లో వాళ్ళతోనూ మరి కాలేజీల్లో చదువుకునేటువంటి తోటి వాళ్ళతోనూ మరి లెక్చరర్లతో కానీ వీళ్ళతో కానీ అభినందనలు పొందటము, మంచి ర్యాంక్స్ రావటం వలన ఇంకా ర్యాంక్స్ వచ్చినాయి కదా అని వెంటనే ఇంకొక దానికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవటము, ఇవన్నీ కూడా యోగవంతముగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటారు, మంచి ఉద్యోగాలు సాధించుకుంటారు, కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు, ఇంట్లో శుభకార్యాలు చేయాలనుకునేటువంటి వాళ్ళ దిశగా ప్రయత్నాలు చేస్తారు, అనేక రకాల శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. విశేషముగా డబ్బు సమయానికి చేతికి అందటం అనేటువంటిది వీళ్ళ యొక్క గొప్పతనం. ఆరోగ్యవంతముగా ఉండటం అనేటువంటిది కూడా బాగుంటుంది. అనారోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు ఆరోగ్యపడటం చేయటము చాలా అనుకూలముగా ఉంది వీళ్లకు. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కానీ ఈ రాశి వాళ్లకు అద్భుతం అంటే అద్భుతం.
ఎప్పటి నుంచో వేచి ఉండేటువంటి వాళ్ళకు ఒక లైన్ క్లియర్ కావటము, వీళ్ళు అవార్డు సాధించేటువంటి విధముగా, మెప్పు పొందే విధముగా, చిన్న సినిమా అయినా చాలా బాగుందని పేరు ప్రఖ్యాతులు వచ్చే విధముగా వీళ్ళు పాల్గొన్న చోట వీళ్ళకు మంచి పేరు రావటము, ఈ రాశి వాళ్లకు దాంట్లో ఫలానా వ్యక్తి చాలా బాగా చేసినాడయ్యా అని వెంటనే ఇంకో దానికి వీళ్ళని తీసుకోవటం చేయటము, ఇలాంటివన్నీ వాళ్ళకు కూడా ఉంటాయి. ఓకే, అన్ని రకాల చాలా యోగదాయకముగా ఉందమ్మా వృషభ రాశి వాళ్లకు. అన్ని రకాల బాగుంది. ఎలాగో అన్ని రకాలుగా బాగుంది అంటున్నారు కాబట్టి వాళ్ళు కాస్త త్వరితగతిన వాళ్ళ పనులు కంప్లీట్ కావాలి అంటే దైవారాధన, అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. ఇంకా మేలు జరగాలి ఈ రాశి వాళ్లకు, అనేక రకాల ఉపయోగాలు జరగాలి అనుకునేటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే బాగుంటుంది. వీళ్ళు దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళకు కూడా 4 దిక్కులు పనికి వస్తాయి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు, లక్షణంగా చేసుకోవచ్చును. తర్వాత ఎటువంటి దుస్తులు వేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు కొంచెం తెల్లవి వేసుకుంటే బాగుంటుంది. ఈ మాసంలో ఎక్కువ పనులు జరుగుతాయని తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. వృషభ రాశి వారు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. వైట్ కలర్ ఎక్కువగా యూస్ చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.